అయితే ఇక్కడ ఆఫ్ చేశారు. ఇక్కడ నుంచి మన ఓన్ వెహికల్లో వెళ్ళకూడదు అంటే ట్యాక్సీ, ఇక్కడ లోకల్ ట్యాక్సీలు ఉంటే లోకల్ ట్యాక్సీ నుంచి వెళ్ళాలంట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్మిబాబు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే మనం ఉత్తరాఖండ్లో ఉన్న నీమ్ కరోలి బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది ఖచ్చితం అనే ఒక ఊర్లో ఉంటుంది టెంపుల్. చాలా చాలా బాగుంది. అసలు సరౌండింగ్స్ లొకేషన్స్ అయితే అసలు అదిరిపోయినాయి. ఇక్కడ నుంచి నైనితాల్ అవి చాలా దగ్గర. మనం కేదార్నాథ్ వెళ్ళే రూట్ ఇదంతా. కేదార్నాథ్, బద్రీనాథ్ మనం వెళ్ళే రూట్ ఇదంతా. సో వెళ్ళే దారిలోనే మనకి ఈ ఖచ్చితం అనేది ఒక టెంపుల్ తగులుతుంది. చాలా చాలా బాగుంటుంది అసలు. అంటే ఆ సరౌండింగ్స్లో అది చాలా చాలా బాగుంటుంది. చుట్టూ అంతా మౌంటైన్స్, చాలా బాగుంది అసలు. చూడండి, ఇది భీమ్తాల్ లేక్ అని చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది వచ్చి బోటింగ్ చేస్తారు. చాలా చాలా పెద్దది ఇది లేక్ మాత్రం. ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి నిజంగా, అసలు ఎక్సలెంట్. వింటర్ సీజన్లో మాత్రం చాలా చాలా బాగుంటుంది. మాన్సూన్ సీజన్లో ఒకటి, వింటర్ సీజన్లో ఒకటి. ఎప్పుడన్నా ఉత్తరాఖండ్ వస్తే నైనితాల్ ఒకటి, భీమ్తాల్ లేక్ ఒకటి కవర్ చేయండి మర్చిపోకుండా. చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. ఈ భీమ్తాల్ లేక్ ఒకటి 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది డిస్టెన్స్. చాలా పెద్దది అసలు. ఆ సరౌండింగ్స్లో ఉన్న లొకేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అసలు, నిజంగా ఎక్సలెంట్. చూడండి ఎంతమంది ఇక్కడ బోటింగ్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది అసలు. అయితే ఇక్కడ ఆఫ్ చేశారు. ఇక్కడ నుంచి మన ఓన్ వెహికల్లో వెళ్ళకూడదు అంటే ట్యాక్సీ, ఇక్కడ లోకల్ ట్యాక్సీలు ఉంటే లోకల్ ట్యాక్సీ నుంచి వెళ్ళాలంట. సో మా ఓన్ వెహికల్ అయితే ఇక్కడ ఆఫ్ చేశారు. మేమైతే ఇక్కడ నుంచి ట్యాక్సీలో వెళ్తున్నాం. వాళ్ళు అలౌ చేయట్లేదు లోపలికి. ఒక హిల్ కింద ఉన్నాం మేము. సో ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చాలా పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. నేను వీడియో తీద్దామన్నా కూడా అవ్వలేదు. సో అక్కడ నుంచి మన ఓన్ వెహికల్, ఎవరైతే ఓన్ వెహికల్ తీసుకొస్తారో వాళ్ళు వేగన్ వెహికల్స్ అక్కడ పెట్టేసి అక్కడ నుంచి వాళ్ళ లోకల్ ట్యాక్సీల్లో మనం ఈ పైకి అయితే అలౌ చేస్తారు. అంటే కొంతమంది విఐపీస్ వాళ్ళని అయితే ఎలా చేస్తారు వాళ్ళ ఓన్ వెహికల్స్లో, రిమైనింగ్ నార్మల్ పీపుల్స్ని అయితే ఎలా చేయరు అసలు. ఈ నీమ్ కరోలి బాబా టెంపుల్ చాలా చాలా ఫేమస్. సో ఈ బాబా గారు వచ్చేసి మన హనుమాన్జీకి చాలా చాలా వీరభక్తులు. అయితే ఈ టెంపుల్కి చాలా చాలా పెద్దవాళ్ళు విజిట్ చేశారు. సో మన యాపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, అలాగే ఫేస్బుక్ కంపెనీ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, వీళ్ళంతా విజిట్ చేశారు ఈ టెంపుల్కి. స్టీవ్ జాబ్స్ మార్క్ జుకర్బర్గ్కి చెప్పారు అలా, అతను ఫేస్బుక్ది ఏదో ఇష్యూ ఉంటే అప్పుడు స్టీవ్ జాబ్స్ ఇతనికి సజెషన్ ఇచ్చారు, నువ్వు ఒకసారి అక్కడికి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళు, నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ అవుతాయి అంటే మార్క్ జుకర్బర్గ్ ఖచ్చితంగా వచ్చి టెంపుల్ని విజిట్ చేశారు. అది స్టోరీ. చూడండి బాబా గారి ఫొటోస్ ఇవన్నీ.